నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। తెలుగుదేశం నాయకుడు పట్టాభి విజయవాడలోని సెంట్రల్ టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ పార్టీ వారు తమ మనోభావాలను వైసీపీ పార్టీ ప్రభుత్వంపై వ్యక్తపరుస్తున్న తరుణంలో కొన్ని పదజాలాలు వైసీపీ పార్టీ అధినేత రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అవమానపరిచేలా ఉన్నాయని దానికి వైసీపీ వారు ఆగ్రహించి విజయవాడలోని టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది। దీనిని ఖండిస్తూ టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు 36 గంటల పాటు విజయవాడలో దీక్షను తలపెట్టి వైసీపీ పార్టీ వారి దాడిని ఖండించారు। అందులో భాగంగానే సులూరుపేట నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు దీక్షకు సంఘీభావం తెలుపుతూ విజయవాడకు వెళ్లి దీక్షలో పాల్గొనడం జరిగింది। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆకుతోట రమేష్, లాయర్ సుధాకర్ రెడ్డి, మేడా సాయి, రఘునాథ్ రెడ్డి తదితర టీడీపీ పార్టీ వారు పాల్గొన్నారు। నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం। ఆడదానికి ఉన్నాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 36 గంటలు దీక్ష సందర్భంగా సూలూరుపేట నుంచి పెద్దలు రఘునాథ్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, శ్రీరామప్రసాద్ గారు, అదేవిధంగా మన టౌన్ అధ్యక్షులు కందల కృష్ణారెడ్డి గారు, రమేష్ గారు, మరి మండల అధ్యక్షులు శంకరయ్య గారు, అశోక్ రెడ్డి గారు, ఇంకా మండలంలో ఉండే బీసీ అధ్యక్షులు, అదేవిధంగా ఎస్సీసీఎల్ అధ్యక్షులు, మరి అదేవిధంగా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు సూలూరుపేట నియోజకవర్గం నుంచి మరి అక్కడికి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడానికి, ఆయన యొక్క దీక్షకి సంఘీభావం తెలిపేదానికి సూలూరుపేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పోతున్నారు। మరి ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మరి పోటీగా ధర్నాలు చేయడం, నిరాహార దీక్షలు చేయడం సిగ్గుచేటైన విషయం। అధికారంలో ఉండి మీరు ధర్నాలు, నిరాహార దీక్షలు, బందలు చేస్తున్నారంటే ఇది రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా జరగని ఇంత పోకడ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ చేస్తూ ఉంది। ఇది మంచి పద్ధతి కాదు। మా బాధలు చెప్పుకునే దానికి, మా సెంట్రల్ ఆఫీస్ని పగలగొట్టిన దానికి, అక్కడున్న చిరు ఉద్యోగస్తులందరూ కూడా కొట్టిన దానికి నిరసనగా వాళ్ళకి సంఘీభావంగా మా నాయకుడు నిరాహార దీక్ష చేస్తుంటే దానికి పోటీగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి। ఇది మంచి పద్ధతి కాదు। రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు। అదే వైసీపీ వచ్చిన తర్వాత ఒక వింత పోకళ్ళు మరి రాష్ట్రంలో నెలకొస్తున్నాయి। అది మంచిది కాదని మేము తెలియజేస్తున్నాం। తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభి రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ పార్టీ వారు రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు జనాగ్రహ దీక్షలు చేపట్టి టీడీపీ పార్టీ పట్టాభి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని నిరసనలు తెలియజేశారు। అందులో భాగంగానే సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో 2 రోజుల పాటు సులూరుపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో టెంట్లు వేసి జనాగ్రహ దీక్షలు చేశారు। ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ఫస్ట్ క్లాస్ క్వాలిటీలో చూడండి ఏ విధంగా ఉన్నాయో। నీ పాలన ఒక దుర్మార్గమైన పాలనని, ఒక మోసకారిని ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు।
ఈరోజు ఇక్కడ అక్కా రుణాలు అన్నిటిని కూడా ఇదే అక్కా చెల్లెలకి కళ్ళ మళ్ళీ మాటలు చెప్పి మీరెవరు కూడా చెల్లిస్తారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మరి 22 విడతల్లో మరి ఆడిన మాట తప్పకుండా అక్క ఎదవలు దగాకోర్లు ఎందుకైనా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దేవుడిగా ఈ రాష్ట్ర ప్రజలు పూజిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దైవ మీ జీతకాల చేత మీ అనుయాయుల చేత ఖబర్దార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రైతు భరోసా మరి మొదటి సంవత్సరంలో కాకుండా మరి లేక పంటలు పండించుకోలేక ఇబ్బంది పడుతున్న రైతు ఆ వాయిదా పద్ధతులు పెట్టి పూర్తిగా కాదు కొంత ఇస్తారని ఎగ్గొట్టి ఈ రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయాన్ని పండగలాగా ఏదైతే రైతును రాజు చేయాలనుకున్నారో దాన్ని మరి ఏర్పాటు చేసి దానికి తేడా తెలుసని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. ఏమైనా మాట్లాడతారు కాబట్టి నెలకి 50 లక్షల జీతగాడిని పెట్టి ఆ పార్టీలో మరి జీతగారి దగ్గర మాట్లాడిస్తే బాగుండదని ఆయనకి ఒక పదవంటి కట్టారు అధికార ప్రతినిధి. ఆ జీతగారి దగ్గర మరి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడిస్తారు సంస్కారం లేకుండా. మరి అలాంటి కుసంస్కారాలని పక్కన పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఎంత కుసంస్కారో అర్థమవుతా ఉంది. అయ్యన్న పాత్రుడు వయసు మీద పడతా ఉంది. మాజీ మంత్రి 2-3 దఫాలు మంత్రిగా చేశారు. ఆయన సంస్కారం ఉందా? ఇలాంటి సంస్కారం లేని వాళ్ళకు కూడా మంత్రి పదవులు ఇచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషించారు వాళ్ళకి. సూలూరుపేటలోని డాక్టర్ లావణ్య హాస్పిటల్ నందు డాక్టర్ లావణ్య, డాక్టర్ రమేష్ల ఆధ్వర్యంలో చెన్నై అపోలో హాస్పిటల్ ప్రముఖ వైద్య నిపుణులు, సంతానోత్పత్తి నిపుణులు డాక్టర్ దాక్షాయణిచే సంతానలేమితో బాధపడుతున్న మహిళలకు ఉచిత వైద్య సేవలు అందించారు. ఈ మెడికల్ క్యాంప్లో సుమారు 70 మంది మహిళలు వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ లావణ్య ఎస్ఎస్ న్యూస్ తో మాట్లాడుతూ ఇక సూలూరుపేటలోని లావణ్య హాస్పిటల్ నందు ప్రతి నెలకు ఒకసారి సంతానలేమితో బాధపడుతున్న మహిళలకు ఉచిత వైద్య సేవలు అందించగలమని తెలిపారు.
నా పేరు డాక్టర్ లావణ్య హాస్పిటల్ నందు ఈరోజు ఫర్టిలిటీ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అపోలో హాస్పిటల్ చెన్నై నుండి సీనియర్ కన్సల్టెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ దాక్షిణి గారు ఈరోజు ఫ్రీగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశారు. మేడంకి 15 years పైన ఇన్ఫర్టిలిటీలో ఎక్స్పీరియన్స్ ఉన్నారు. మేడంకి అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న మేడం సూళ్ళూరుపేటకి రావడం మొట్టమొదటిసారిగా జరిగింది. ఇలాంటి ఇన్ఫర్టిలిటీ క్యాంప్ అనేది సూళ్ళూరుపేటలో మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసింది మా హాస్పిటల్ నుండి. ఇలాంటి క్యాంప్స్ ఫ్యూచర్లో కూడా మంత్లీ వన్స్ జరగాలని ప్లాన్ చేస్తున్నాము. ఈరోజు కూడా చాలామంది మహిళలు వచ్చి ఉచితంగా కన్సల్టేషన్ తీసుకొని మేడం దగ్గర ఉచితంగా సలహాలు తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేసుకొని వెళ్ళారు. ఇలాంటి సేవలు అందించాలని మేము సూళ్ళూరుపేటలో ఫ్యూచర్లో అలాగే ఇన్ఫర్టిలిటీ సర్వీసెస్ కూడా అందించాలని ప్లాన్ చేస్తున్నాము. ఇలా ఈ సర్వీసెస్ని సూళ్ళూరుపేట ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాలందరూ వచ్చి వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే మేడంకి ఇంత దూరం నుండి వచ్చి తన సీనియారిటీ ప్రకారంగా చూసినా కూడా చాలా వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చి తన సర్వీసెస్ని సూళ్ళూరుపేట ప్రజలకి అందించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాజ్యసభ సభ్యులు, వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంతి దంపతులు సూళ్ళూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానంకు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆలయ గౌరవాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసులు రెడ్డి, బోర్డు మెంబర్ గోగుల తిరుపాలు, వైసీపీ నాయకులు శేఖర్ రెడ్డి, వంకా దినేష్ యాదవ్, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మగిరాణి పరమ కళ్యాణి నీ జగజనని గంగాళ పరమేశ్వరి దేవి పలుముల తల్లి మా కల్పవల్లి మంగళ రూపిణి మగిరాణి పరమ కళ్యాణి శ్రీ జగజనని గంగాళ పరమేశ్వరి దేవి పలుముల తల్లి మా కల్పవల్లి జయ 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 శ్రీ గంగాళమ్మ ముగ్గురు అమ్మల మూల పుటమ్మ కాళంగి తటి కొలువై వెలసిన సూళ్ళూరుపేట గంగాళమ్మ అష్టాదశ శక్తి పీఠములరే ఆది పరాశక్తి నీవేనమ్మ అష్టభుజముల షోడశ కళల ఇలలో వెలసిన చెంగాళమ్మ జయ 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 శ్రీ చెంగాళమ్మ ముగ్గురు అమ్మల మూల పుటమ్మ కాళంగి తటి కొలువై వెలసిన సూళ్ళూరుపేట చెంగాళమ్మ అవళంగి నది లహరుల వెలసి అశ్వత్థ వృక్ష ఛాయలో నిలచి స్వయంభువై ఇలా వెలసిన తల్లి చెంగాళమ్మ మా కల్పవల్లి జయ 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 శ్రీ చెంగాళమ్మ ముగ్గురు అమ్మల మూల పుటమ్మ కాళంగి తటి కొలువై వెలిసిన సూళ్ళూరుపేట చెంగాళమ్మ ఎన్నో లీలలు ఇలా చూపి భక్తుల బాధల నెడపాపి కంటికి రఘులముగాచి ఇలా వేల్పోయిన మా తల్లి జయ 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 శ్రీ చెంగాళమ్మ ముగ్గురు అమ్మల మూల పుటమ్మ
రంగి తటి కొలువై వెలకిన ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.